కొంతమంది వేరు వేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. మరి లివర్ స్కాన్ కానీ, ఎండో స్కాన్ కానీ, టీఎంటీ కానీ ఇటువంటి స్కాన్స్ అన్ని కూడా ఇవాళ ఫ్రీగా ఏర్పాటు చేశారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే సంకల్పంతో అందులో మన జర్నలిస్టులకు కూడా చాలామందికి మన ఈ ప్రాంత జర్నలిస్టులకు కానీ, బయట జర్నలిస్టులు కానీ, సార్ మాకు ఫణీందర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి, కొద్దిగా నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు డాక్టర్ గారు కొద్దిగా మీరు జర్నలిస్టులకు ప్రయారిటీ ఇవ్వాలి, 24/7 జర్నలిస్టులు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరు సాయం చేయండి అంటే ఎంతోమందికైనా ఉచితంగా వైద్యం చేశారు. నేను కూడా చాలామంది కోవిడ్లో రెఫర్ చేశాను. ఎన్నో టెస్టులు పంపించి డాక్టర్ గారు దీనికి కోవిడ్ కంటెంట్ ఉందో లేదో కూడా చూడండి నేను రిక్వెస్ట్ చేసాం. ఎప్పుడు కూడా మనల్ని లైన్లో పెట్టి అవతల పక్క టెస్టులు ఓపెన్ చేసి చూసి ఏదైతే ప్రాబ్లం ఉందో వెంటనే ఎటువంటి రుసుము లేకుండా మనకి ఈ మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి పంపించి మన జర్నలిస్ట్ మిత్రులు కూడా సాయం చేశారు. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ గురువులు సత్కరించే కార్యక్రమంలో కానీ, లేకపోతే ఈ ఆసుపత్రి ఓపెనింగ్లో కానీ పాల్గొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా డాక్టర్ గారు, ఎందుకంటే ఒక వైద్యుడు ఎంతోమందికి ప్రాణదాత, వేలాది మందికి ప్రాణదాత. ఎవరినైనా గుర్తుంచుకుంటూ ఉంటే జీవితాంతం టీచర్ తర్వాత వైద్యుడు మన ప్రాణాన్ని నిలబెట్టే దాత. కాబట్టి ఈరోజు ఆయన సేవలు భవిష్యత్తులో మరింత విస్తృతం కావాలి. అలాగే ఆయన చూసేది కూడా ఎక్కువ పేదవారినే, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువ అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. చాలామంది నామినల్ ఫీజు మీదే, అత్యవసర కేసులు అయితే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం కానీ, ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆయా ఆసుపత్రులు సందర్శించి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తున్నవి కాబట్టి మీ అందరికీ సులభతరంగా చెప్పగలిగాను. ఫణీందర్ గారి సేవలు మరి ప్రశంసనీయం. భవిష్యత్తు